హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో మనం జనరల్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కొన్ని స్టాక్స్ 10%, 15% ప్రాఫిట్ వస్తాయి అని అనిపించినా కూడా కొన్నిసార్లు మనకి ఎప్పుడైతే మార్కెట్ సిగ్నల్ ఇస్తుందో అలాంటప్పుడు చిన్న ప్రాఫిట్స్ 2%, 3% ప్రాఫిట్తో కూడా బయటికి రావాల్సి వస్తుంది. సో అలాంటి సిగ్నలే నాకు ఇవాళ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో కనిపించడం వల్ల నేను జస్ట్ 2.8% ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. అండ్ అలాగే గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అనే స్టాక్ని బై చేశాను. సో ఎందుకు కేఎన్ఆర్ని సెల్ చేశాను అండ్ గాంధీ ట్యూబ్స్ని బై చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేఎన్ఆర్ బై చేసేటప్పుడు డిస్కస్ చేసుకున్న రీజన్ ఏంటి అంటే ఈ స్టాక్లో ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చి నెక్ లైన్ కింద ఈ స్టాక్ క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఇలా క్లోజ్ అవుతుందో ఇలా కిందకి పడిపోవాలి, బట్ పడకుండా రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్గా పెరిగిపోతూ ఉంది. అలాంటి ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చినప్పుడు స్టాక్ని మనం ఈ రేంజ్లో బై చేసుకోగలిగితే అలాంటప్పుడు ఈ స్టాక్ యొక్క హై ఏదైతే ఉందో అక్కడ దాకా రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడు నేను టార్గెట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపుగా 10 to 15% వచ్చింది. సో ఇంత ప్రాఫిట్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది కాబట్టి మనం ఆ స్టాక్ని బై చేసుకున్నాం. బట్ ఈరోజు సర్టెన్ లెవెల్ మధ్యలో ఎక్కడో ఉన్నప్పుడు నేను ఈ స్టాక్ని సెల్ చేసేసాను. జస్ట్ 3% దగ్గరగా 3% ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు అలాగే ఎగ్జిట్ అయ్యాను ఒకసారి దాని చార్ట్ చూద్దాం. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాగా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఉంది. అండ్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి ఒక ఫేక్ సిగ్నల్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయి పెరుగుతూ ఉంది. సో ఇలా పెరుగుతుంది కాబట్టి మనం మధ్యలో బై చేసుకున్నాం. సో యూజువల్గా నా పర్టికులర్ టార్గెట్ ఈ స్టాక్ టార్గెట్ దాదాపుగా 344 రూపీస్ దాకా ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంటే ఈ స్టాక్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ నేను ఐడెంటిఫై చేస్తే ఇలా ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ స్టాక్ రివర్స్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు మళ్ళీ ఈ స్టాక్ అనేది నార్మల్గా 270, 280 లెవెల్ దాకా పడిపోవచ్చు. సో అందుకని స్టాక్ మనం 291లో బై చేసాం కాబట్టి దాదాపుగా 3% ప్రాఫిట్ ఉంది కాబట్టి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా స్టాక్లో మనకి వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మేషన్ రావట్లేదు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మ్ కావట్లేదో అలాంటప్పుడు ఇందులో ఫాస్ట్ మూమెంట్ అనేది రావడం కష్టం. అందుకని సింపుల్ గా ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అలాగే మనం గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అనే షేర్ ని నేను బై చేశాను. సో ఈ స్టాక్ ఎందుకు బై చేశాను, అసలు ఈ గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అనే షేర్ మీరు చాలా కొత్తగా వింటూ ఉండొచ్చు. సో ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి రకరకాల స్టీల్ ట్యూబ్స్ తయారు చేస్తూ ఉంటారు. సో ఈ ట్యూబ్స్ యూజువల్గా ఏ సెక్టార్కి వాడుతూ ఉంటారు అని అంటే మనం వీటి యొక్క క్లయింట్ బేస్ కనుక అబ్జర్వ్ చేస్తే ట్రాక్టర్స్, కమర్షియల్ వెహికల్స్, ఎర్త్ మూవర్స్, జనరల్ ఇంజనీరింగ్, 2 వీలర్స్. సో ఇలాంటి వాటికి మనకి స్టీల్ ట్యూబ్స్ని గాంధీ స్పెషల్ ట్యూబ్స్ మనకి సప్లై చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఆటో సెక్టార్లో మంచి ర్యాలీ కనిపించింది. టాటా మోటార్స్ కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా కానీ ఇలాంటి వాటిల్లో ఎప్పుడైతే మనకి ఒక పర్టికులర్ న్యూస్ దీవాళీ రోజున వచ్చిందో ఎలక్ట్రిక్ వెహికల్స్ని పుష్ చేయడానికి లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీని మనం పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నామో ఆటో సెక్టార్కి ఇది ఒక పాజిటివ్ న్యూస్. సో ఈ స్టాక్స్లో మనకి పాజిటివ్ న్యూస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆటో యాన్సిలరీ స్టాక్స్లో కూడా ఇలాంటి ర్యాలీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగా గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అనేది వన్ ఆఫ్ ది ఆటో యాన్సిలరీ, అంటే ఇలాంటి ఆటో సెక్టార్కి సబ్సిడరీ కంపెనీస్ లేదా వాటికి మెటీరియల్ సప్లై చేస్తూ ఉంది కాబట్టి దీనికి ఇండైరెక్ట్ బెనిఫిషియరీ ఉంటుంది. అయితే ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ నేను అబ్జర్వ్ చేసినా కూడా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్లో చాలా గ్రోత్ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఎలాగా అంటే యాక్చువల్గా ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ లేదా చాలా చిన్న కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ. సో 521 crores మాత్రమే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దీని యొక్క రీసెంట్ క్వార్టర్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేను అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఎవ్రీ క్వార్టర్ దాదాపుగా 20 నుంచి 30 కోట్ల మధ్యలో మనకి సేల్స్ అనేవి జరుగుతూ ఉండేవి అండ్ ప్రాఫిట్ వచ్చేసి 6 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంటూ ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి డిసెంబర్ 2020 నుంచి క్లియర్గా 30 నుంచి 40 కోట్ల మధ్యలో రెవెన్యూ ఉంటుంది అండ్ అలాగే ప్రాఫిట్ అనేది 15 నుంచి 17 కోట్ల మధ్యలో ఉంటుంది. సో ఇలాగా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది అండ్ అలాగే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి ఈ కంపెనీ ఆబ్వియస్గా గ్రోత్ అనేది మనకు కనబడుతూ ఉంది. అండ్ ఆటో సెక్టార్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత కానివ్వండి లేకపోతే ఫ్యూచర్లో వచ్చే గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టాక్లో కూడా క్లియర్గా గ్రోత్ ఉంటుంది అని మనం అనుకోవచ్చు. సో ఫండమెంటల్గా నాకు ఈ కంపెనీ చాలా రీజనబుల్గా అనిపించింది. అయితే ఎప్పుడైతే ఇలాంటి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటాయో యూజువల్గా ఈ కంపెనీలో అక్యుములేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో నేను నా లాస్ట్ వీడియోలో డిమాండ్ అండ్ సప్లై గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వైకాఫ్ మార్కెట్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ని ఇన్వెస్టర్స్ పెంచాలి అని
అనుకుంటారో ఫస్ట్ వాళ్ళు అక్యుములేషన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అక్యుములేషన్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మనకి సడన్గా మార్క్ ఆఫ్ వస్తుంది లేదా పబ్లిక్ పార్టిసిపేషన్ వస్తుంది. సో ఇలాగా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లో కానీ రెక్టాంగిల్ ప్యాటర్న్లో కానీ అక్యుములేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ పార్టిసిపేషన్ వస్తుందో అలాంటప్పుడు స్టాక్ అనేది షార్ప్గా పెరిగిపోతుంది అనమాట. సో ఇలాంటి పబ్లిక్ పార్టిసిపేషన్ ఇప్పుడు రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్తో నేను గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అనేది బై చేశాను. అయితే యాక్చువల్గా పబ్లిక్ పార్టిసిపేషన్ ఎప్పుడు వస్తుంది అంటే దీనికి సంబంధించి అక్యుములేషన్ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత వస్తుంది. బట్ నేను బ్రేక్ అవ్వకముందే బై చేశాను. ఎందుకంటే ఈ స్టాక్లో ఒకవేళ ర్యాలీ రావడం స్టార్ట్ అయితే ఇమ్మీడియట్గా 10 to 20% ఒక్క రోజులోనే పెరుగుతుంది. సో అలాంటి బ్రేక్అవుట్ వచ్చిన రోజున నేను చూడకపోతే క్యాచ్ చేయలేనేమో అని ముందుగానే బై చేశాను. సో ఈ గాంధీ స్పెషల్ ట్యూబ్స్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. అండ్ అలాగే నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన అక్యుములేషన్ ప్యాటర్న్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్యుములేషన్ ప్యాటర్న్ని చూద్దాం. సో ఇట్లా స్టాక్ ప్రైస్ బాగా పెరిగిన తర్వాత ఇక్కడ మనకి చాలా కాలంగా ఇదే ప్రైస్ రేంజ్లో ఉంటూ స్టాక్ ప్రైస్ అనేది పడిపోతూ ఉంది. బట్ మీరు ఒకవేళ ఆర్ఎస్ఐ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, దీంట్లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్లియర్గా ఉంది. స్టాక్ ప్రైస్ పెరిగిపోతున్న స్ట్రెంత్ మాత్రం పెరుగుతూ ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ పడేటప్పుడు వాల్యూమ్స్ తగ్గుతున్నాయి అండ్ పెరిగేటప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో అన్ని విధాలుగా ఇదొక క్లియర్ పాజిటివ్ బ్రేక్అవుట్ రాబోయే విధంగా కనపడుతూ ఉంది. అయితే ఇలాంటి బ్రేక్అవుట్ని ఇప్పుడు సపోజ్ నేను ట్రయాంగిల్ ప్యాటర్న్ కనుక ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ఇలా నేను ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసుకుంటాను. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్నంత కాలం స్టాక్ ఎటు మూవ్ అవుతుంది అనేది మనకి తెలియదు. సో నేను ఈ స్టాక్ని దాదాపుగా 432 రూపీస్లో బై చేశాను. సో ఈ స్టాక్కి నేను సింపుల్గా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవచ్చు అని చూద్దాం. సో 432లో నేను బై చేశాను కాబట్టి స్టాప్ లాస్ అనేది ఇక్కడ నేను ట్రెండ్ లైన్ బాటంలో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా, దీని కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ క్లోజ్ అయింది అని అనుకోండి, మనకి దాదాపుగా 3.5% మనకి స్టాప్ లాస్ ఉంది. అండ్ టార్గెట్ యూజువల్గా ఈ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై దాకా ఉంది, విచ్ ఈస్ 30%. సో పోతే 3% లేదా వస్తే 30% అన్నట్టు ఈ ట్రేడ్లో నాకు ఆపర్చునిటీ కనపడుతూ ఉంది. అయితే కొన్నిసార్లు మనం 30% ప్రాఫిట్ రావాలి అన్నప్పుడు 2 to 3 months వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇమ్మీడియట్ ప్రాఫిట్స్ కోసం నేను ఈ లెవెల్ని మనం ఈజీగా టచ్ అవుతాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు ఒకసారి 2 సార్లు రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ దాకా ఈజీగా వెళ్తుంది అని అంటే, సో ఇక్కడ దాకా నేను టార్గెట్ తీసుకున్నా కూడా దాదాపుగా 15% నాకు కనపడుతుంది. సో ఎయిదర్ 3% లూజ్ కానీ 15% గెయిన్ కానీ అన్నట్టు 1:5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ని నేను బై చేసుకున్నాను. అయితే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకు కొన్ని డేస్లో క్లోజ్ అవ్వబోతుంది. మేబీ ప్రాబబుల్లీ ఇన్ 5 to 10 డేస్లో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది దగ్గరగా వచ్చేసి 2 క్లోజ్ అయిపోతాయి. అలాంటప్పుడు మనకి బ్రేక్అవుట్ అనేది మోస్ట్ ప్రాబబుల్లీ పాజిటివ్ సైడ్ వచ్చి ఈ 15% పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎక్స్పెక్ట్ చేసింది అన్నీ కరెక్ట్ అవ్వాలని లేదు కదా. ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేసింది కనుక రాంగ్ అయితే 3% లాస్ తీసుకొని ఇక్కడ 416 రూపీస్లో నేను ఈ స్టాక్ని ఎగ్జిట్ అయిపోతాను. లేదా ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసింది కనుక జరిగితే ఏదైనా ఒక రోజు లేదా 2 రోజుల్లోనే ఈ స్టాక్ దాదాపుగా 500 రూపీస్ దాకా రీచ్ అవ్వచ్చు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసినా లేకపోతే టెక్నికల్స్ చూసినా క్లియర్గా ఇందులో ఒక అప్వర్డ్ మొమెంటం రావడానికే పాసిబిలిటీ ఎక్కువగా కనపడుతుంది. అందుకని ఈ స్టాక్ని నేను 432 రూపీస్లో హోల్డ్ చేసుకుంటూ ఉంటాను. 416 రూపీస్ వస్తేనేమో స్టాప్ లాస్ హిట్ అయిందని ఎగ్జిట్ అవుతాను. అండ్ దాదాపుగా 495 రూపీస్ అనేది ఈ స్టాక్కి టార్గెట్గా పెట్టుకొని ట్రేడ్ చేస్తుంటాను. సో ఇలా గాంధీ స్పెషల్ ట్యూబ్స్ బై చేయడానికి నేను ఫండమెంటల్ అండ్ టెక్నికల్ రీజన్స్ రెండూ చూసుకున్నాను. అండ్ బ్రేక్అవుట్ రాకముందే బై చేశాను. యాక్చువల్గా అయితే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేయాలి. బట్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు. ఈ స్టాక్ మనకు కొనడానికి ఇమ్మీడియట్గా బై చేయాల్సి వస్తుంది. అందుకని నేను దీన్ని ముందుగానే బై చేసి కొన్ని రోజులు హోల్డ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో బై చేశాను. హోప్ ఈ వీడియో ద్వారా గాంధీ స్పెషల్ ట్యూబ్స్ని నేను ఎందుకు బై చేశాను అనే లాజిక్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా మనం ఇలాంటి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేటప్పుడు ప్రాపర్ లాజిక్తో అండ్ రిస్క్ రివార్డ్ 1:2 కానీ లేదా అంతకంటే ఎక్కువ లేదా నాలాగా 1:5 కానీ ఇట్లాంటి రిస్క్ రివార్డ్స్తో మనం ట్రేడ్ చేస్తుంటే మనకు పోయినప్పుడు చాలా తక్కువ పోతుంది, సంపాదించినప్పుడు చాలా ఎక్కువ సంపాదిస్తూ ఉంటాం. కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం గెయిన్లో ఉంటాం. సో ద రూల్ ఆఫ్ 72 నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా నేను 9 ట్రేడ్స్ కంప్లీట్ చేశాను. అందులో కేవలం 4 మాత్రమే ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉన్నాయి, 5 లాస్ మేకింగ్ ట్రేడ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నేను 16% ప్రాఫిట్లో ఉన్నాను. ఎందుకు అలాగా అంటే నేను ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నాను, లాస్ వచ్చినప్పుడు తక్కువ లాస్ తీసుకుంటున్నాను. కాబట్టి నా క్యాపిటల్ అనేది గ్రో అవుతూ ఉంది. సో ఈ విధంగా మనం మనీ మేనేజ్మెంట్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ 10,000ని 10 lakh ఎలా చేయొచ్చు అన్నది నేను చెప్పడం కోసమే నా ట్రేడ్స్ని షేర్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ నాలెడ్జ్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.